Yes, Nana. Good afternoon, everybody. Today, civic second year సంబంధించి 24th డేట్ భారత స్వాతంత్ర పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమం గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. దాంతో పాటుగా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ముందుగా భారత స్వాతంత్ర పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమం ఎందుకు నిర్వర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది, నిర్వహించినటువంటి వారు ఎవరు అనేటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? కాన్సన్ట్రేషన్తో వినండి. భారత జాతీయ ఉద్యమ కాలంలో నిర్వహించినటువంటి అనేక ఉద్యమాలలో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది ఒకటి. ఈ అనేక రకాల ఉద్యమాలు స్వాతంత్ర పోరాటానికి నిర్వహించారు. వాటిలో ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం అని, శాసన ఉల్లంఘన ఉద్యమం అని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం అని, మరియు సహాయ నిరాకరణ ఉద్యమం అని రకరకాల ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఆ ఉద్యమాల్లో మరొక ఉద్యమం ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమము. భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించినటువంటి ఉద్యమాలలో మరొక ప్రధానమైనటువంటి ఉద్యమం ఏమిటి అంటే హోమ్ రూల్ ఉద్యమము. ఇది ఒకటి. ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ఈయనతో పాటుగా అలీ బెసెంట్, వీరిద్దరూ ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ఉద్యమానికి సారథ్యం వహించినటువంటి ప్రముఖులు ఎవరు అంటే బాల గంగాధర్ తిలక్ అండ్ అలీ బెసెంట్. వీరిద్దరు మాత్రమే సారథ్యం వహించారు ఈ హోమ్ రూల్ ఉద్యమానికి. ఎందుకోసము? వారు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మాకు అంటే స్థానికులకు మాకు అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక డిమాండ్తోని వీళ్ళు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మాకు అంటే స్థానికులకు ప్రాతినిధ్యం మీరు తప్పనిసరి కల్పించాలి అని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా వ్యతిరేకంగా ఈ బాల గంగాధర్ తిలక్ మరియు అలీ బెసెంట్లో ఈ హోమ్ రూల్ ఉద్యమానికి సారథ్యం వహించడం జరుగుతుంది. ఆ యొక్క డిమాండ్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. అయితే ఇక్కడ బాల గంగాధర్ తిలక్ ఏమో ఉత్తర భారతదేశం మొత్తం ప్రచారం చేశారు. ఎక్కడ? ఉత్తర భారతదేశం మొత్తం అయినా ప్రచారం చేశారు. అయితే ఉత్తర భారతదేశం మొత్తం ఆయన ప్రచారం చేస్తే మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళిన వాళ్ళు లేదా విస్తరించినటువంటి వారు ఎవరు అంటే అలీ బెసెంట్. ఎవరు? అలీ బెసెంట్. ఇక్కడ రాసిన చూడండి. ఉత్తర భారతంలో ప్రచారం చేయగా ఎవరు? బాల గంగాధర్ తిలక్, అలీ బెసెంట్ భారత్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. భారత్లోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారు. ఓకేనా? దేన్ని? ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విస్తరింపజేసినటువంటి ఘనత ఈ అలీ బెసెంట్కు దక్కుతుంది. ఎందుకు? ప్రధాన రీజన్ ఏమని చెప్పుకున్నాము? స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మాకు స్థానికులకు అవకాశం కల్పించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వర్తిస్తే ఉత్తర భారతానికి బాల గంగాధర్ తిలక్ పరిమితము కాగా ప్రచారానికి మిగిలినటువంటి అన్ని ప్రాంతాలలో ఈ అలీ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని విస్తరించడం జరిగింది. నెక్స్ట్, హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా అంటే ఈ ఉద్యమంలో భాగంగా బాల గంగాధర్ తిలక్ గారు అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేయడము జరిగింది. ఏం ఏర్పాటు చేశారు వాళ్ళు? గ్రంథాలయాలు, లైబ్రరీ. ఎవరు? బాల గంగాధర్ తిలక్. ఎందుకోసము? ప్రజల్లో విలువలు పెంపొందించడం కోసం, పరిపాలన పట్ల అవగాహన కలిగి ఉండడం కోసం,
బ్రిటిష్ వాడి యొక్క పాలనా విధానాన్ని సామాన్య ప్రజలు సైతం తెలుసుకోవడం కోసము ఒక అవేర్నెస్ ఉండాలి అంటే వాళ్ళకు తప్పనిసరి ఒక పత్రికలు అనేవి, ఒక లైబ్రరీ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భావించి వారు ఆ రోజుల్లోనే గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు లైబ్రరీలను, గ్రంథాలయాలను ఆ రోజుల్లో? బాలగంగాధర్ తిలక్ గారు. ఏ ఉద్యమంలో భాగంగా? హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా. చూడండి ఇక్కడ అదే రాసాము. హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా తిలక్ అంటే బాలగంగాధర్ తిలక్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షార్ట్ కట్ రాసాలన్న అంటే ఏర్పాటు చేయడము జరిగింది. ఎందుకు? అవేర్నెస్ ఉండాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? బ్రిటిష్ వాడి ప్రభుత్వం. మన ఇండియాని ఏలుబడి చేస్తున్నటువంటి వాడు ఎవరు? ఏలుతున్నవాడు బ్రిటిష్ వాడు. వాడికి సంబంధించినటువంటి పరిపాలన విధానాలు తెలుసుకోవాలంటే మనము కొంతవరకైనటువంటి పత్రికలు చదివి వాటికి సంబంధించినటువంటి క్రూరమైన పాలన గురించి తెలుసుకునే ఒక అవకాశం మన వాళ్ళకు దక్కాలి అని చెప్పేసి వారు గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒక సదుద్దేశంతో. నెక్స్ట్ జాతీయ రాజకీయాలపై అంటే రాజకీయాలపై విద్యార్థులకు ఒక అవగాహన కూడా కల్పించడం జరిగింది. చూడండి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ పైన ఈ రాజకీయ పరమైనటువంటి అవగాహన తప్పనిసరి స్టూడెంట్స్కు, విద్యార్థులకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భావించి వారికి రాజకీయ పరమైనటువంటి అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఎవరు రాజకీయ పరమైనటువంటి అవగాహన కల్పించారు? బాలగంగాధర్ తిలక్. ఏ ఉద్యమంలో భాగంగా? హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా బాలగంగాధర్ తిలక్ గారు విద్యార్థులకు ఈ రాజకీయ పరమైనటువంటి ఒక అవగాహనను కల్పించడం కూడా జరిగింది. ఎందుకు అలా జరిగితే ఏమవుతుంది? రాజకీయ పరమైన అవగాహన ఎందుకు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అంటే ఇక్కడ స్థానికంగా స్వపరిపాలన సంస్థల్లో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఎక్కువైపోయింది. మరి రాజకీయ పరమైనటువంటి అవగాహన ఉండడం ద్వారా వారు చైతన్యవంతులై రాజకీయ హక్కులను ఎలా ఉపయోగించుకోవాలి, ఎన్నికల్లో ఎలా పూర్తి చేయాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ప్రభుత్వ పదవులు పొందేటువంటి అవకాశం ఎలా రావాలి అనేటువంటి అన్ని అంశాలు కూడా మనం రాజకీయ పరమైనటువంటి అవగాహన ద్వారా తెలుస్తుంది. తద్వారా ఏం చేయగలము? బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయగలం. ఎస్, మాకు కూడా వాటి రాజకీయాలలో పాల్గొనేటువంటి ఒక అవకాశం ఉండాలి, మాకు కూడా కొన్ని పదవులను చేపట్టేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి హక్కులు కూడా మాకు ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేయాలి అంటే వాడికి ముందు రాజకీయ పరమైన అవగాహన ఉండాలి. కాబట్టి వీళ్ళేం చేశారు? బాలగంగాధర్ తిలక్ విద్యార్థి దశలోనే వారికి ఆ రకమైనటువంటి అవగాహన కల్పించడం జరిగింది. ఏ రకమైన అవగాహన? రాజకీయ పరమైనటువంటి అవగాహన విద్యార్థులకు బాలగంగాధర్ తిలక్ ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా వారికి ఆ అవగాహన కల్పించారు. ఓకే, చూడండి, చాలా సింపుల్ గా జాతీయ రాజకీయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎవరు? బాలగంగాధర్ తిలక్ అండ్ అనీ బెసెంట్. ఏ ఉద్యమంలో భాగంగా? హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అనేక సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమం, సొసైటీని మళ్ళీ మనం పునర్నిర్మించాలి, ఒక ఆధునికమైనటువంటి పోకడలతో వెళ్ళే విధంగా, వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కలిగించే విధంగా, వారిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను పాల్గొనాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలను చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నం చేసి సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరిగింది. ఏ ఉద్యమంలో భాగంగా? హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా. చూడండి, అనేక సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడము జరిగింది. ఎవరు? బాలగంగాధర్ తిలక్ అండ్ అనీ బెసెంట్. వీరు యువతను ప్రోత్సహించారు, విద్యార్థులను ప్రోత్సహించారు, చదువు పరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం లైబ్రరీలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఇష్యూస్ పైన వారికి ఒక అవగాహన ఉండాలంటే నేషనల్ లెవెల్లో ఆ నేషనల్ పాలిటిక్స్కి సంబంధించిన అవగాహన కోసం కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి మీటింగ్స్ని, సమావేశాలను, సదస్సులను కూడా ఏర్పాటు చేయడం కూడా
జరిగింది. అదే క్రమంలో అనేక సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొనడము జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ రీజన్ ఇది స్థానిక స్వపరిపాలన. స్వ అంటే స్వపరిపాలన, సం అంటే సంస్థలలో. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో స్థానికులకు అంటే లోకల్గా ఉండేటువంటి మా వాళ్ళకు, మా భారతీయులకు మీరు ప్రాతినిధ్యం కల్పించాలి, అంటే ఒక అవకాశం మాకు కల్పించాలి అనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్. అయితే ఈ స్థానికులకు అంటే భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఓకే, దీనికి అంటే దేనికి, ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈ హోమ్ రూల్ ఉద్యమంతో భారతీయులకు ఈ లోకల్ గవర్నమెంట్లో జరిగేటువంటి ఈ స్థానిక ప్రభుత్వాలలో, స్థానిక సంస్థల్లో కొంచెం కొంతవరకు ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళు స్థానిక సంస్థల్లో ఈ స్థానికులకు, భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడానికి కృషి చేసినటువంటి వారు ఎవరు అంటే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండ్ అనిబీ సెంటుల్ అని చెప్పవచ్చును. వీరు భారత స్వాతంత్ర పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించి వారు స్థానికులకు ఈ స్వపరిపాలన సంస్థల్లో భాగస్వామ్యం కల్పించేలా కృషి చేయడం జరిగింది. వారి యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి ప్రతిస్పందించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించి భారతీయులకు అంటే స్థానికులకు స్వపరిపాలన సంస్థలో భాగస్వామ్యం కూడా కల్పించేటందుకు ముందుకు రావడం జరిగింది. ఇది ఈ రకంగా స్వతంత్ర పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అన్నా సెకండ్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమము నాన్ కోఆపరేషన్ మూమెంట్. భారత స్వాతంత్ర పోరాటంలో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి రాయండి అని అడుగుతాడు నీకు ప్రశ్న. నేను షార్ట్ కట్లో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి రాయండి. ఓకేనా? మరి మనకు అనేక రకాల ఉద్యమాలు స్వాతంత్ర పోరాటం కొరకు కొనసాగించబడ్డాయి. స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా, స్వపరిపాలనే లక్ష్యంగా, మా ఆత్మగౌరవం మాకు దక్కాలి అనేటువంటి ఒక ఆశయ సాధనతోటి మాకు స్వాతంత్రం కావాలి అని అనేక రకాల ఉద్యమాలను వివిధ పద్ధతుల్లో నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు దాదాపు రమారమి అంటే దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. అయితే ఇక్కడ ఉద్యమానికి మద్దతుని ఇస్తూ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా గాంధీజీ 1920 ఆగస్టులో
ప్రారంభించడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ బై గాంధీజీ. ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. రైట్, చూడండి అన్న, మనకు అసలు ఎందుకోసం ఈ ఉద్యమాన్ని నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనేది మనకు పరిచయంలోనే తెలిసిపోతుంది. చూడండి, కాన్సంట్రేషన్తో వినండి. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతును ఇస్తూ, ఓకే, జలియన్ వాలాబాగ్ లో జరిగినటువంటి దుర్ఘటనకు వ్యతిరేకంగా గాంధీజీ 1920 ఆగస్టులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైనా గాంధీజీ ఎప్పుడు ప్రారంభించాడు ఈ ఉద్యమాన్ని? 1920 ఆగస్టులో. ఏ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు గాంధీజీ? ఖిలాఫత్ ఉద్యమానికి. దేనికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించాడు? జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు వ్యతిరేకంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అది కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి షార్ట్కట్ లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. ఎవరికి మద్దతు ఇచ్చింది? గాంధీజీకి మద్దతు ఇచ్చింది. ఏమని? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టమని తన వంతు సహకారాన్ని కూడా అందించి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు వ్యతిరేకంగానే గాంధీజీ ఉద్యమం నిర్వహించడని చెప్పుకున్నాం. మరి ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ జలియన్ వాలాబాగ్లో? ఆ దుర్ఘటన ఎప్పుడు జరిగింది అంటే 1919, ఇక్కడ రాసుకున్నాడు, 1919లో ఈ దుర్ఘటన జరిగింది. జలియన్ వాలాబాగ్లో దుర్ఘటన జరిగింది. ఓకేనా? కాబట్టి 20లో వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాడు. చూడండి, ఇందులో ఉన్నటువంటి అర్థం చూడండి. సహాయము, నిరాకరణ ఉద్యమము. సహాయాన్ని నిరాకరించి ఉద్యమం చేశారు. ఎవరి సహాయాన్ని? బ్రిటిష్ వాడికి సంబంధించినటువంటి సహాయాన్ని నిరాకరించడం. నీ యొక్క సహాయం మాకు అవసరం లేదు అని ఉద్యమం చేయడమే సహాయ నిరాకరణ ఉద్యమము. మరి ఆ జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు వ్యతిరేకంగా అన్నాం కదా, మరి అదేంటంటే చూడండి నాన్న, మన భారతదేశానికి చెందినటువంటి ప్రజలు జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో బ్రిటిష్ వాడికి సంబంధించి వాడికి వ్యతిరేకంగా మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాడికి వ్యతిరేకంగా అంటే మన వాళ్ళు భవిష్యత్తు కార్యాచరణను ఎలా రూపొందిద్దాము, ఎలాంటి ఉద్యమాలు చేద్దాము, బ్రిటిష్ వాడి యొక్క క్రూరమైనటువంటి పాలన నుంచి విముక్తి కల్పించుకోవడం ఎలా అనేటువంటి అంశాలపైన వాళ్ళు చర్చలు నిర్వహించుకుందామని ఒక చోట సమావేశం అవుతారు. ఆ ప్లేస్ ఎక్కడంటే జలియన్ వాలాబాగ్.
ఆ ప్రదేశము చాలా విశాలమైనటువంటి పెద్ద గ్రౌండ్లో మన వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఆ సమావేశ స్థలి ఎలా ఉంటుందంటే నాన్న చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ప్లేస్. ఎలా ఎగ్జాంపుల్ ఇలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద ప్లేస్ ఇదంతా. ఎస్, ఓకేనా. చుట్టూ కూడా విశాలవంతమైనటువంటి గోడలు, చుట్టూ ఎత్తైనటువంటి గోడలు, ఎక్కడానికి వీలు లేకుండా చాలా పెద్ద ఎత్తైనటువంటి గోడలు చుట్టూ. ఇలా ఇక్కడ వరకు గేట్, ఇదంతా కూడా గోడలే. ద్వారం ఎంత ఉంది అంటే ఇలా ఉంది ద్వారం. పెద్దగా ఉందా చిన్నగా ఉందా? ద్వారము చాలా చిన్నదిగా ఉంది. ఈ చిన్నగా ఉన్నటువంటి ద్వారం గుండానే మనుషులు అనేవాళ్ళు ప్రవేశించాలి. ఓకే, ఎలా? 1 by 1 ఇలా వీళ్ళంతా మనుషులు అనుకోండి. ఎంతమంది అంటే నియర్లీ కొన్ని వేల మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు మన వాళ్ళు. అయితే సమావేశానికి రావాల్సినటువంటి ద్వారం ఎలా ఉంది? చాలా చిన్నదిగా ఉన్నది. ఒక్కరు మాత్రమే ఈ ప్రవేశ ద్వారంలో నుంచి రావడానికి అవకాశం ఉంది. మరి ఒక్కొక్కరు ఇలా వేల మంది ఇక్కడికి గుమిగూడారు. అప్పుడు ఏం చేశాడంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి వాడు జనరల్ డయ్యర్ అనేటువంటి వాడు మన భారత ప్రజల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతాడు. కాల్పులు జరపడంతో ఇక్కడ చాలామంది ఇండియన్స్, భారతీయులు కాల్పుల్లో మరణిస్తారు. మరికొందరు బయటికి వెళ్ళే క్రమంలో ద్వారం చిన్నదిగా ఉండడం వలన ఒక్కొక్కరు మాత్రమే ఆ ద్వారంలో పడడం వల్ల వారు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసము పారిపోయే క్రమంలో తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో కూడా చాలామంది చనిపోతారు. ఇది దుర్ఘటన అందామా, మంచి ఘటన అనాలా? ఇది ఒక దుర్ఘటన. ఎక్కడ జరిగింది ఇది? జలియన్ వాలా బాగ్ అనేటువంటి ప్రదేశంలో. కాబట్టి ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగానే గాంధీజీ గారు 1920లో ఆగస్టులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన వాళ్ళపైన జరిగినటువంటి దాడి. ఆ దాడిలో ఇంతమంది మన ఇండియన్స్, భారత ప్రజలు, అమాయకులు ఎంతోమంది చనిపోవడం కారణంగానే గాంధీజీ, మీరు మా భారత ప్రజలు ఇంతమందిని చంపుతారా, మీ యొక్క సహాయం మాకు అవసరం లేదు అని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకిప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎందుకు నిర్వర్తించాడు గాంధీజీ అనేది మనం తెలుసుకోగలిగాం. ఎప్పుడు నిర్వహించాడు, ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఏ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, గాంధీజీకి ఎవరు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారనే అంశాలు తెలుసుకుందాం. చూడండి, ఒకటి, ఏ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు అంటే ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా నిర్వహించాడు అంటే, ఏ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించాడు అంటే జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు వ్యతిరేకంగా నిర్వహించాడు. ఎప్పుడు నిర్వహించాడు అంటే 1920 ఆగస్టులో నిర్వహించాడు. ఎవరు నిర్వహించారంటే గాంధీజీ. గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది ఎవరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. ఎస్, ఇన్ని అంశాలు మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంటే ఈ ఉద్యమం 2 రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకటి పాజిటివ్ ప్రోగ్రామ్, 2 నెగిటివ్ ప్రోగ్రామ్. దాన్నే ప్రతికూల కార్యక్రమం అని, అంటే అనుకూల కార్యక్రమము, ప్రతికూల కార్యక్రమం అని పిలవడము జరుగుతుంది. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, సహాయ నిరాకరణ ఉద్యమము 2 కార్యక్రమాల్లో
సేకరించడం జరిగింది. అవి ఒకటి పాజిటివ్ ప్రోగ్రామ్స్, దాన్ని మనము అనుకూల కార్యక్రమం అంటాం. సెకండ్ వన్ నెగిటివ్ ప్రోగ్రామ్స్, దాన్ని మనము ప్రతికూల కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇందులో ఫస్ట్ వన్, ఈ అనుకూల కార్యక్రమంలో మన వాళ్ళు మరి ఏం చేసేది, ప్రతికూల కార్యక్రమం మన వాళ్ళు ఏం చేశారు ఇక్కడ చూద్దాం. ముందుగా సహాయ నిరాకరణ ఉద్యమంలో అనుకూల కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. వాళ్ళు ఉద్యమాన్ని అమలులో ఉంచాలి అంటే సాధారణంగా కొంతవరకు ధనం కావాలి. తాగడానికి నీళ్ళకైనా, తినడానికి తిండికైనా, లేదా కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించాలంటే డబ్బు కావాలి. వీళ్ళు ఏం చేశారు? విరాళాలు సేకరించారు. అంటే బలవంతంగా వసూలు చేయడం కాదు, దాతల నుంచి విరాళాలు సేకరించి ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమల్లో ఉంచడం కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమల్లో ఉంచడం కోసం లేదా కొనసాగించడం కోసం విరాళాలను ₹1,00,00,000 వరకు సేకరించారు. 1 crore, 1 కోటి రూపాయల విరాళాలు సేకరించారు. ఇంకేం చేశారు? అనుకూల కార్యక్రమంలో జాతీయ విద్యా విధానాన్ని రూపకల్పన చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానాన్ని కూడా రూపకల్పన చేసి దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ఇంకేం చేశారు? అంతటితో ఆగకుండా మన వాళ్ళు స్వదేశీ వస్తువులనేమో ప్రోత్సహించారు, ఇక విదేశీ వస్తువులను బహిష్కరించారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులేమో బహిష్కరించడం, ఇలాంటి కార్యక్రమాలను మన వాళ్ళు అనుకూల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించారు. మరొక అంశము, నిరుద్యోగులైనటువంటి భారతీయులకు వారికి ఉపాధి కల్పన కోసము 20 లక్షల రాట్నాలను కూడా పంపిణీ చేశారు. రాట్నాల మీన్స్ చరాకా. చరాకా అంటే రాట్నాలు, అంటే రత్నాలను కాదు, రాట్నాలు వేరే, రత్నాలు వేరే. ఓకే, వాళ్ళకి నిరుద్యోగ భారతీయుల కోసం 20 లక్షల రాట్నాలు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో? పాజిటివ్ ప్రోగ్రాంలలో, అంటే అనుకూల కార్యక్రమాలు. ఓకేనా? ఇక్కడ రాసిన చూడండి, ప్రతికూల తర్వాత గ్రాంథం. ఫస్ట్ అనుకూల కదా. ఒకటి, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమలులో ఉంచడానికి, షార్ట్కట్లో రాస్తున్నాను, వినాలి జాగ్రత్తగా. ఓకేనా? చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమల్లో ఉంచడానికి ₹1,00,00,000 విరాళాలను ₹1,00,00,000 విరాళాలను సేకరించడం జరిగింది. ఇంకేం చేశారు నాన్న? విద్యా రూపకల్పన చేశారు. జాతీయ విద్యా విధానము రూపకల్పన చేసి దాన్ని అమలు చేశారు. ఓకేనా? నెక్స్ట్ నిరుద్యోగ భారతీయులకు ఇరవై లక్షల రాట్నాలను పంపిణీ చేయడం జరిగింది. ఓకేనా?
విద్యను ప్రోత్సహించడం. ఓకేనా? రైట్. లుక్ హియర్ నాన్న, లిసన్ మీ వన్స్ అగైన్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమల్లో ఉంచడానికి ఏమో 1 కోటి రూపాయల విరాళాలు సేకరించడం జరిగింది. ఇంకేం చేశారు? జాతీయ విద్యా విధానాన్ని రూపకల్పన చేసి అమలు చేశారు. ఓకేనా? నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రవేశపెట్టి అమలు చేయించారు. ఇంకేం చేశారు? నిరుద్యోగులైనటువంటి భారతీయుల కొరకు 20 లక్షల రాట్నాలను కూడా పంపిణీ చేయడము జరిగింది. ఇంకా ఏం చేశారు? స్వదేశీ విద్యను ప్రోత్సహించడం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పాజిటివ్ ప్రోగ్రామ్స్, అనుకూల కార్యక్రమాలలో మన వాళ్ళు నిర్వర్తించడము జరిగింది. ఓకేనా? అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అమల్లో ఉంచడానికి ఈ రకమైనటువంటి అనుకూల కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. ఇక మనకి ఏం కావాలి? ప్రతికూల కార్యక్రమం. ప్రతికూలలు ఏం చేసారో ఇక్కడ రాద్దాం. సెకండ్ వన్, ప్రతికూల కార్యక్రమం. ఇందులో భాగంగా ఫస్ట్ వన్, విదేశీ వస్తువులను బహిష్కరించడం. విదేశీ వస్తువులు అంటే తెలుసా? బ్రిటిష్ వాడికి సంబంధించినటువంటి వస్తువులు, వాడి వస్తువుల్ని బహిష్కరించడం, వాడిచ్చినటువంటి బిరుదులు అయితే ఉన్నాయో ఆ బిరుదులు కూడా త్యజించడం, వారికి సంబంధించినటువంటి సభలకు సమావేశాలకు హాజరు కాకపోవడం, వారికి సంబంధించినటువంటి న్యాయస్థానాలను బహిష్కరించడం, గాంధీజీకి ఇచ్చినటువంటి కైజర్ ఈ హిందూ అనేటువంటి బిరుదును కూడా వదులుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నెగిటివ్ ప్రోగ్రాంలో ప్రతికూల కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను. విదేశీ వస్తువులను బహిష్కరించడం. ఇక్కడ విదేశస్తుడు అంటే ఎవడాడు? బ్రిటిషోడు. వాడికి సంబంధించిన వస్తువులు మనకు అవసరం లేదు, బహిష్కరించడం. అలాగే విదేశీల బిరుదులు వదులుకోవడం, బిరుదులు త్యజించడం. త్యజించడం అంటే వదులుకోవడం అని అర్థం. నెక్స్ట్, బ్రిటిష్ వాడి కార్యాలయాలకు, సభలకు, సమావేశాలకు హాజరు కాకపోవడం, గాంధీజీకి ఇచ్చినటువంటి కైజర్ ఈ హిందూ అనేటువంటి ఈ బిరుదు ఎవరికి ఇచ్చారు? బ్రిటిష్ వాళ్ళు గాంధీజీకి ఇచ్చారు. ఈ బిరుదును కూడా వదులుకోవడం జరిగింది. ఏ ఉద్యమంలో భాగంగా? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా. చూడండి, విదేశీ వస్తువుల బహిష్కరణ జరిగింది, బ్రిటిష్ వాడికి సంబంధించిన వాడిచ్చిన బిరుదులు త్యజించడం జరిగింది, బ్రిటిష్ వాడికి సంబంధించిన కార్యాలయాలకు కానీ, సభలకు కానీ, సమావేశాలకు కానీ హాజరు కాకపోవడం, వాడి యొక్క న్యాయస్థానాలను బహిష్కరించడం, గాంధీజీకి ఇచ్చినటువంటి కైజర్ ఈ హిందూ అనేటువంటి బిరుదును కూడా త్యజించడం లాంటి అనేక కార్యక్రమాలను, ప్రతికూల కార్యక్రమాలను భాగంగా నిర్వహించడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ఉధృతమై ప్రజలు కోపంతో చౌరా చౌరీ అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారికి సంబంధించిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐని మరియు 4 కానిస్టేబుల్లను సజీవ దహనం చేస్తారు. అంటే పోలీస్ స్టేషన్కి నిప్పంటిస్తారు. నిప్పంటించడం వల్ల ఏమవుతుంది? బ్రిటిష్ వాడికి సంబంధించినటువంటి ఒక ఎస్ఐతో పాటు 4 పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ పోలీస్ స్టేషన్లోనే సజీవ దహనం అయిపోతారు. ఇది ఏంటిది? హింస కదా. ఈ విషయం తెలుసుకున్నటువంటి గాంధీజీ, ఈ విషయం గాంధీజీకి తెలియకుండా జరిగింది. ప్రజల కోపంతో గాంధీజీకి తెలియకుండా బ్రిటిష్ వాడి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి వారిని నిప్పంటించడం జరిగింది. ఈ దాడిలోనే వారు పోలీసులు సజీవ దహనం కావడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి గాంధీజీ 1922వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. వాస్తవానికి చనిపోయింది బ్రిటిష్ వారికి సంబంధించిన వారు,
కానీ ఎందుకు ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేయాల్సి వచ్చింది గాంధీజీ అంటే, గాంధీజీ యొక్క ప్రధాన ఉద్దేశం అహింసా సిద్ధాంతము. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? హింస. బ్రిటిష్ వారికి సంబంధించిన ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ని సజీవదానం చేసింది కాబట్టి మన వాళ్ళు హింస జరిగింది కాబట్టి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1922లో నిలిపివేయడం జరిగింది. ఇది సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించినటువంటి వివరణ. రేపటి క్లాస్లో మళ్ళీ మనం మరొక ప్రశ్నతో కలుద్దాం. ఓకేనా? రైట్.